నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో 11 స్థానాలకే పరిమితమైనటువంటి వైసీపీ ప్రభుత్వంలో కొన్ని పోస్టులు గతంలో ఇచ్చిన వాళ్ళందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కొన్ని కీలకమైన పోస్టులు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పోసాని గారు కూడా రాజీనామా చేస్తారా అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ కొన్ని పోస్టులకు అయితే రాజీనామా చేశారు. మరి ఈయన ఇప్పటివరకు అయితే ఇంకా రాజీనామా చేయలేదు. ఒకరు రాజీనామా చేసినా చేయకపోయినా కానీ ఆ పోస్టుల నుంచి బయటకు రావడం అయితే ఖాయమనే కనిపిస్తుంది. అయితే మరి ఒకవేళ ఇది ఖాళీ అయితే ఈ పొజిషన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఈ పోస్ట్కి ఎవరు భర్తీ చేస్తారు, ఎవరి పేరు లిస్ట్లో ఉంది, ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ అయినటువంటి హేమసుందర్ గారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు అప్లై చేయొచ్చు కదా? అవకాశం ఉంటే చేస్తాను. ఎందుకంటే అది ఒక కీలకమైన పదవి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ థియేటర్, టీవీ ఇవన్నీ వస్తాయి. రంగస్థలం వస్తే టీవీ వస్తుంది. నంది అవార్డులు అంతా జరిగే కార్యక్రమం అంతా ఈ ఎఫ్డీసీనే చూసుకుంటుంది. జనరల్గా అవార్డుల ప్రక్రియ కూడా వీళ్ళే చూసుకుంటారు. కానీ ఇప్పటిదాకా కొంతమంది పదవుల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పోసాని కృష్ణమూర్తి గారికి నామినేటెడ్ పోస్ట్ అంటాం కదా, ఆ నామినేటెడ్ పోస్టుల్లోకి ఇది వస్తుంది. సాధారణంగా ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇంకో గవర్నమెంట్ వస్తే పాత గవర్నమెంట్లో నియమితులైన వాళ్ళందరూ స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తారు. ఇలా నామినేటెడ్ పోస్టులు ఎవరున్నా సరే చేసేస్తూ ఉంటారు, స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. కాబట్టి నైతికంగా కూడా అది కరెక్టే, చెయ్యాలి కదా. ఎందుకంటే ఆయన ఇంతకుముందు వైసీపీ నుంచి అందరూ నియామకం అయ్యాడు కాబట్టి నియమించారు కాబట్టి వీళ్ళు చేయాలి, నైతికంగా చేసేస్తారు, సాధారణంగా చేస్తారు. మనకు అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పినా అక్కడ పనులు అవ్వు. వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చేయరు కదా. వీళ్ళ ఆ పార్టీ వాళ్ళు మనల్ని విమర్శించాడు, ఇలాంటి మాటలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి పోస్టులు ఎవరైతే నియమించబడతారో వాళ్ళకి ఉన్నన్ని రోజులు మాత్రమే అర్హత ఉంటుంది. అంటే 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు మాత్రమే ఉంటారా? అధికారంలో నియమించినప్పటి నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నంత వరకు ఉంటారు. తర్వాత కొంతమంది కొనసాగుతూ ఉంటారు, కానీ తర్వాత తప్పదు. ఎందుకంటే నిర్ణయం తీసుకునేది గవర్నమెంట్ కాబట్టి, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది కాబట్టి, తమ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఆ సీటు, ఆ పోస్టు కేటాయించాలి కాబట్టి అలా కేటాయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారి ప్లేసు ఏపీ ఎఫ్డీసీ పోస్టు ఎవరికి వస్తుంది అనుకున్నప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలామంది ప్రయత్నాలు చేసుకుంటారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడటానికి భయపడతారు. ఆ గవర్నమెంటే అధికారంలోకి వస్తుందేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చి సినిమా వాళ్ళు ప్రముఖులు ఎవరైనా మాట్లాడతారా అనుకున్నప్పుడు అసలు ఎవరు మాట్లాడట్లా. ఎందుకంటే మళ్ళీ వైసీపీ వస్తే మన పరిస్థితి ఏమిటి? ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా. కొంతమంది వైసీపీకి ఫేవర్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా సినిమా ఇండస్ట్రీలో. అట్లా అందుకే సైలెంట్ ఉన్నారేమో. మంచి ఫ్యామిలీ మొత్తం కూడా వైసీపీకి సపోర్టరు. ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు మంచి ఫ్యామిలీ వాళ్ళు, కానీ వైసీపీలో మాత్రం ఎప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ పోస్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరు ఉన్నారు, మన పార్టీ కోసం ఎవరు పనిచేశారు, ఎవరికి ఇవ్వాలి, ఇలాంటివన్నీ పార్టీ చూస్తుంది. మీ అంచనా ప్రకారం ఎవరికి వచ్చే అవకాశం ఉంది? నా అంచనా ప్రకారం అయితే కొంతమంది పేర్లు చెప్తాను నేను. ఎందుకంటే కాటగడ ప్రసాద్ గారు చెన్నైలో ఉంటారు. ఆయన కాటగడ ప్రసాద్ ప్రొడ్యూసరు, చెన్నైలో ఉంటారు. ఆయన సుమన్ హీరోగా దాదాపు 13-14 సినిమాల దాకా సుమన్ హీరోగా చేశారు, ప్రొడ్యూసరు. ఆయన ఏంటంటే పార్టీ కోసం ఆయన ఏం పని చేశారు అనుకున్నప్పుడు ఆయన మధ్యన ఎన్టీ రామారావు గారి శతదినోత్సవం సందర్భంగా ఆయన 1 year పాటు చాలా ఇంటర్వ్యూలకి ప్రముఖుల్ని పిలిపించి సన్మానాలు చేయటం, యాక్టివ్గా పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల నిర్వహణ విషయంలో చాలా యాక్టివ్గా పాల్గొన్న సినిమా ఇండస్ట్రీ వ్యక్తి ఎవరు అంటే కాటగడ ప్రసాద్ గారు ఉన్నారు. మరి ఆ కాటగడ ప్రసాద్ గారు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇంకొకటి చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ తరఫున ఎవరు మాట్లాడలేదు ఏంటి అనుకున్నప్పుడు నట్టికుమార్ గారు ఒక చిన్న ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన ఫస్ట్ టైం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి కూడా వచ్చాడు. ఆయన ఖచ్చితంగా ప్రయత్నాలు చేసుకుంటాడు. ప్రయత్నాలు చేసుకునే విషయంలో ఉంటుంది. బాబు గారు ఎవరికి ఇస్తారని తర్వాత విషయం, ప్రయత్నాలు చేసుకునే విషయంలో ఆయన కూడా ఉంటాడు. అలాగే ఇప్పుడు ఘట్టమనేని కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు గారు ఉన్నారు, హీరో కృష్ణ గారి బ్రదరు. ఆయన గతంలో వైసీపీలో ఉన్న కాంగ్రెస్, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్న కృష్ణ గారు ఉన్నా కానీ ఇప్పుడు ఆయన కీలకంగా పార్టీలో ఆయన కూడా పోటీ చేద్దామని అనే పరిస్థితి కూడా వచ్చింది. పార్టీలోకి యాక్టివ్గా తిరిగారు. మీడియా ముఖంగా ప్రయత్నాలు ఏం చేయలేదు, కానీ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు, కానీ పార్టీలో తిరిగారు. ఆయన కూడా ప్రయత్నాలు చేసుకునే వ్యక్తి, ఆయన కూడా అర్హత ఉంది. ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎవరైతే అనుకున్నామో ఆయన కూడా అర్హత ఉందని అనుకోవాలి. ఇలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రప్పుడు సినిమా ఇండస్ట్రీ బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తి క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు గారు, ప్రొడ్యూసరు. చిరంజీవి గారితో పెద్ద హిట్లు ఉన్నాయి. ఆయన ఉన్నాడు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ పదవిని ఆశించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే నేను సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్ గారిని కూడా కలిశారు ఆయన.
కందులు దుర్గేష్ గారు. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు వచ్చి ఆయన ఒక లేఖ కూడా రాశారు. ఇవన్నీ మీడియా ముఖంగా వచ్చినాయి కాబట్టి బాబు గారు ఏంటంటే ఇవన్నీ చూస్తారు. మనకి కీలకమైన సమయంలో పార్టీకి అండగా ఉన్నది ఎవరు అనుకున్న వాళ్ళని చూసుకుని ఆ పోస్ట్కి ఎంపిక చేస్తూ ఉంటారు సాధారణంగా. అలా అనుకున్నప్పుడు కేఎస్ రామారావు గారి పేరు రావచ్చు. గతంలో అశ్విని దత్ గారు కూడా మరి పార్టీలో ఉండి పోటీ చేసిన వ్యక్తే కాబట్టి, పార్టీ వ్యక్తే కాబట్టి దత్ గారు ఏమన్నా ఆ పోస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలియదు. ఎందుకంటే ఒకవేళ దత్ గారు ప్రయత్నం చేస్తే ఆయనే ఉంటాడు. ఇలా ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కించబట్టే వాళ్ళు మాత్రం ఈసారి కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మా బ్రదర్ నాగబాబు గారికి పాల్గొని కావాలని ఒకవేళ నాగబాబు గారికి ఇచ్చే అవకాశం అడుగుతారేమో తెలియదు. లేదా నాగబాబు గారికి బాధ వేరే ఇలా ఇలా చూసుకున్నప్పుడు రకరకాల క్యాలిక్యులేషన్స్ అయితే చూస్తారు. ఎఫ్టీసీ అనే పోస్టు కీలకమైన పదవి. అది ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి, ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి, లేదా టీవీ రంగానికి సంబంధించి, రంగస్థలం కానీ ఇవన్నీ కూడా ఎఫ్టీసీ ద్వారానే జరుగుతూ ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఒక కీలకమైన సంస్థ. కాబట్టి ఈ పోస్ట్ ప్రయత్నాలు చేసే వాళ్ళలో నేను చెప్పిన ఆ పేర్లు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కొంతమంది డైరెక్టర్లు కూడా ఉన్నారు, సముద్రాల డైరెక్టర్లు. ఇప్పుడు మా అసోసియేషన్ కి నరేష్ గారు పోటీ చేశారు. అట్లా ఎవరు కదా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం తిరిగిన వాళ్ళు కావాలి. పార్టీలో వీళ్ళు తిరిగారు, వీళ్ళు పార్టీకి ఇంత గడ్డు కాలంలో కూడా 5 ఏళ్ళు పార్టీ నిలబెట్టకపోతే సినిమా ఇండస్ట్రీ తరపుని వీళ్ళు నిలబడ్డారు అనుకున్నప్పుడు ఎవరుంటారు? నేను చెప్పిన వాళ్ళ పేర్లే వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే కేఎస్ రామారావు గారు, నటికుమారు, లేదా కాటగడ ప్రసాద్ గారు, వీళ్ళు వస్తాయి, వీళ్ళ పేర్లు వస్తాయి. ఆదిశేషగిరి గారు, ఇట్లాంటి పేర్లు వస్తూ ఉంటాయి. లేదా ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, ఇట్లాంటి పేర్లు వస్తాయి. అట్లా చూసుకుని వాళ్ళలోంచే నేను ఎంపిక చేస్తారు తప్పితే దేశానికి కస్టమర్లకు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు మీరు? అప్పుడల్లా జగన్ పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు, అవన్నీ వల్ల అలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఎఫ్టీసీ పోస్ట్ కానీ లేదా ఇంకో పోస్ట్ కానీ, ఇప్పుడు వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎలక్ట్రానిక్ మీడియా పోస్ట్ ఎందుకు ఇచ్చారు ఆయనకి? అందుకోసం ఇచ్చారు. అది ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎఫ్టీసీ చైర్మన్ పోస్ట్ ఇస్తే మాత్రం ఇట్లా నేను చెప్పిన వాళ్ళలోంచి ఉంటారు. థ్యాంక్ యూ.